ఎమ్మిగనూరులో జీవో నంబర్ 396 రద్దు చేయాలని డాక్యుమెంట్ దస్తావేజు లేఖరుల డిమాండ్. డాక్యుమెంట్ దస్తావేజు లేఖరులకు నష్టం కలిగించే జీవో నంబర్ 396ను కూటమి ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి 31వ తేదీ వరకు చేపట్టిన ఆందోళనలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ దస్తావేజు లేఖరులు నిరవధిక పెన్ డౌన్ సమ్మెను ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్యుమెంట్ దస్తావేజు లేఖరుల సంఘం అధ్యక్షుడు నరేంద్ర కుమార్, నాయకుడు డి మల్లికార్జున మాట్లాడుతూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ కార్యకలాపాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే విధంగా ప్రభుత్వం జీవో నంబర్ 396ను విడుదల చేసిందని ఆరోపించారు. ఈ జీవో అమలులోకి వస్తే ప్రజల ఆస్తులకు తగిన రక్షణ ఉండదని, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. డాక్యుమెంట్ దస్తావేజు లేఖరుల ప్రయోజనాలను దృష్టిలో ప్రభుత్వం వెంటనే జీవో నెంబర్ 396ను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, భీమ్ రెడ్డి, సత్తన్న, ప్రసాద్, కిషోర్, చిన్నబాబు, తిమ్మన్న, సోమేష్ యాదవ్, సత్తిరెడ్డి, ఆజాద్, మల్లి, చాందపీర, మహేశ్వరి తదితరులు జీవో నంబర్ 396 ఏంటనే జీవో నంబర్ 396 రద్దు చేయాలి. 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 డాక్యుమెంట్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి. డాక్యుమెంట్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి. డాక్యుమెంట్ రైతుల ఐక్యత వర్ధిల్లాలి. ప్రజల ఆస్తులను భద్రపరచాలి. ప్రజల ఆస్తులను భద్రపరచాలి. ప్రజల ఆస్తులను భద్రపరచాలి. జీవో నంబర్ 396 జీవో నంబర్ 396 జీవో నంబర్ 396 ప్రజల ఆస్తుల భద్రత ప్రజల ఆస్తుల భద్రత ప్రజల ఆస్తుల భద్రత ప్రజల ఆస్తుల భద్రత ఆర్ఎస్కే విధానాన్ని పీపీ విధానం ఇంతకుముందే ఇప్పుడు మనకు పబ్లిక్ డేటా ఎంట్రీ ఉంది. దీనివల్ల ప్రజలకు మంచి అనుకూలంగా ఉంది. అంటే టైం సరిగా స్లాట్ బుక్ అయితే ఆ స్లాట్ టైంకి వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ కొత్తగా పెట్టి ఆర్ఎస్కే విధానం వల్ల అంటే పాస్పోర్ట్ విధానం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కొత్త కాంట్రాక్ట్ విధానానికి చెప్తున్నాడు. ఈ కాంట్రాక్ట్ విధానం వాళ్ళకి ఎవరికి ఏమి అంతగా అవగాహన లేదు. అంటే దస్తావేజు దగ్గర వృత్తిని కంప్లీట్గా నిర్వహణ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మనకు జీవో నంబర్ 396 రద్దు చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. నా పేరు డి మల్లికార్జున.